స్వయం వ్యక్త దేవాలయం. ఏదైనా కూడా స్వయం వ్యక్తమే వచ్చింది దేవాలయం. స్వయం వ్యక్త దేవాలయంలో తీర్థంలో ఉండటం ఇంకా విశేషం. ఇట్లా స్వయం వ్యక్తమే ఉన్న దేవాలయము తీర్థం అంటే గంగా గోదావరి ఒడ్డున ఉంటాం. ఇంకా చాలా పెద్ద విశేషం నదీ తీరంలో ఉంటాం. అంత ఎక్కువ ఇక్కడ ఏది పూజ చేసినా కూడా వేరే క్షేత్రంలో చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఫలితం. ఇక్కడ ఏ చిన్న పూజ చేసినా కూడా పెద్ద ఏ క్షేత్రంలో చేసిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. అందుకు తీర్థముకు మూలమైన క్షేత్రం కాబట్టి తీర్థక్షేత్రాలు అంటారు కదా. తీర్థక్షేత్రాలు అంటేనే అది అర్థం. తీర్థానికి తీర్థంతో అంటే గోదావరి నది ఒడ్డున అంటే తీర్థంతో కూడి ఉన్న క్షేత్రాలకి ఎక్కువ శక్తి ఉంటుంది అని చెప్తాను. నది అంటే ఇది గోదావరికి ఎక్కువ శక్తి ఉన్న ఇది. గోదావరి అంటేనే శక్తి ఉన్న. గంగాకు స్నానానికి మీరు వెళ్ళి మునిగినప్పుడే ఫలితం దొరుకుతుంది. గంగలో అయితే మనం వెళ్ళి మునిగితేనే ఫలితం ఉంటుంది. ఇక్కడ గోదావరికి మీరు గౌతమి 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 ఒక 3 పర్యాయాలు చెప్తే నదీ స్థాన ఫలితమే వస్తుంది. గంగలోకి వెళ్ళి మనం మునిగితేనే దాని యొక్క ఫలితం ఉంటుంది. కానీ గోదావరికి గౌతమి గౌతమి అని 3 సార్లు మనం నోటితో పలికితేనే దాని యొక్క ఫలితం ఉంటుంది. గోదావరికి నామకరణమే గౌతమి. గోదావరి నామకరణం గౌతమి. అది కూడా గౌతమి 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 అని 3 పర్యాయాలు చెప్పేలా స్నానం చేసే ఫలితం దొరుకుతుంది. అది ఒక 3 సార్లు మనం నోటితో ఆమెను పిలిస్తేనే అక్కడ స్నానం చేసేంత ఫలితం ఉంటుంది. అంటే తీర్థం పక్కన ఉన్న క్షేత్రంలో మీరు ఇది చేసిన పూజకి ఎంత ఫలితం ఉంటుంది? తీర్థం పక్కన ఉన్న క్షేత్రంలో మీరు చేసిన ఈ పూజ ఎంత ఫలితం ఉంటుంది? అన్ని వేరే ఇక్కడ ఆల్రెడీ పెట్టలేదు. అందరూ అయితే ఇక్కడికి రాలేదు. అది అన్నిటికీ రావాలన్నా కూడా ఎక్కువ పూర్వజన్మ పుణ్యఫలం ఉండాలి. ప్రతి దాంట్లోకి రావాలన్నా కూడా పూర్వజన్మ ఫలితం ఉంటేనే ఇక్కడ రాగలదు. అది లేదా మనసే రాదు. లేకపోతే ఇక్కడ అడుగు పెట్టలేదు. పక్కనే ఉన్నాము, ఎదురుగానే ఉన్నాము, అది పక్క ఇటు పక్క చుట్టుపక్కల అన్ని ఇంత ఉంటుంది కదా. ఇంత ఊరు ఉంటుంది గ్రామం. ఇంత గ్రామంలో 4,000 3,000 వచ్చింది.